హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. ఈరోజు చిరుధాన్యాల పనియారం, అదేనండి చిరుధాన్యాలతో పొంగనాలు చేస్తున్నాను. ఎంత రుచిగా ఉంటాయంటే తింటేనే ఆ రుచిని ఆస్వాదించగలము. అలాంటి మిల్లెట్స్ పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిల్లెట్స్ పొంగనాలకు కావలసిన పదార్థాలు: జొన్నలు 1 కప్పు, సజ్జలు 1 కప్పు, అరికలు 1 కప్పు, సామలు 1 కప్పు, కొర్రలు 1 కప్పు, వరిగలు 1 కప్పు, ఊదలు 1 కప్పు, ఇడ్లీ రవ్వ 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్, బెల్లం 1 కప్పు. ముందుగా ఒక గిన్నెలోనికి జొన్నలు 1 కప్పు, సజ్జలు 1 కప్పు, అరికలు 1 కప్పు, సామలు 1 కప్పు, కొర్రలు 1 కప్పు, వరిగలు 1 కప్పు, ఊదలు 1 కప్పు, ఇడ్లీ రవ్వ 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్. ఇలా అన్నిటినీ తీసుకొని నీళ్లు పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడగాలి. వీటిని 4 గంటల పాటు నానబెట్టాలి. ఈ చిరుధాన్యాల నుండి నీటిని తొలగించి మెత్తటి పిండిగా రుబ్బి ఒక పెద్ద గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాత్రంతా పులియబెట్టాలి. చూడండి, పొంగనాలకు ఎంత పిండి అవసరమో అంత పిండిని మరో గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేడయ్యాక 1/2 కప్పు తురిమిన బెల్లము లేదా చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి బెల్లాన్ని తీసుకుని నీళ్లు కలిపి పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం నీటిని వడగట్టి పిండిలో బాగా కలపాలి. పిండి తీయదనాన్ని చూసి సరిపడకపోతే కొంచెం వేసుకోవచ్చు. మన రుచికి తగినంత వేసి కలుపుకోవాలి. ఈ పిండిలో ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పొంగనాల పాత్రను తీసుకొని తక్కువ మంట మీద వేడి చేయాలి. ఈ పాత్ర గుంటలలో 1 టీ స్పూన్ నూనె వేయాలి. ఈ తీపి పనియారం పిండిని గుంటలలో పోయాలి. మనము కొంచెం తక్కువ పిండిని వేసుకోవాలి, ఎందుకంటే ఉడికేటప్పుడు పైకి పొంగుతుంది కాబట్టి తక్కువ మంట మీద మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించాలి. పొంగనాలను తిప్పుకోవడం కోసం చెక్కకర్ర సహాయంతో ఈ పొంగనాలను తిప్పుకోవాలి. చెక్కకర్ర సహాయంతోనే ఈ పొంగనాలను తిప్పుకోవాలి. ఉడికిన తర్వాత గుంటలలో నుంచి ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, పట్టుకుంటే దూదిలా ఉండేటువంటి ఇంతేనండి. ఇప్పుడు వీటిని వేడివేడిగా కొబ్బరి పచ్చడితో తింటుంటే ఉంటుంది, ఆహా అనకుండా ఉండలేరు. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా అండి. ఈ మిల్లెట్స్తో చేసిన ప్రతి రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. రుచితో పాటు మనకి ఆరోగ్యం కూడా మన సొంతమే అవుతుంది. చూసారా, పట్టుకుంటే దూదిలాగా, తింటుంటే బొబ్బట్లు ఇలా ఉంటుంది. చాలా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయండి. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.